ఇదేమో పండ్ల పాట, నాదేమో పిల్ల పాట. అట్లా టీకొల్లి రైలు మనం గుర్తుకోలే. రెండు రైలు నా భర్త చూస్తే చెప్తుంది కదా ఎక్స్రోడ్ దాకా కొట్టుకుంటూ పోదా నేను ఇద్దరు మొదలు పెడతానా. ప్రాణనాథా నువ్వు భార్య అవుతావరా? అందము సోనల్ ముందు చల్లగా వందలేము. దేవి జకాబాయ్, నిన్ను ఎందుకని రప్పించానో నీకు తెలియదు. అందరూ చప్పట్లు కొట్టండి. నా భార్య అంటే భార్యరా? ఓ భక్తి అంటే భక్తి. నా భార్యల నుంచిన పతివ్రత శిరోమణి ఎవరు లేరుగా? లేదు. ఓ జకాబాయ్, నేను ఎందుకు వచ్చా తెలుసా? ఎందుకు? కొందాదాది మాది ముందు ముక్తి ఓ కుందరదని జకాబాయి, ఇప్పటి నుంచి మా తల్లిదండ్రులు పూజ చేసి అలసిపోయారు. కొడుక, ఇక్కడి మాకు చేత కాదు, వృద్ధులమైపోయాము. ఇప్పటి నుంచి నీ భార్య నీవు వెళ్ళి ఆ పాండురంగని గుడి పూర్తి చేసి పూజలు చేయమని మా తల్లిదండ్రులు యాగించారు. అందుగురించి ఇప్పుడే ఆ నందసుతుని సేవకు వెళ్ళాలని నా కోరిక. ఓ ప్రాణేశ్వర జకాబాయి, ఏమంటివి? ఈ ధరణిలో దేవతలను పూజిస్తే ఫలం ఏమంటావు? హర దేవత సుత అంటే ఈ ధరణిలో నిలబెట్టినటువంటి మశమ్మ గాని మార్కమ్మ గాని పోషమ్మ అంటే ఈ ప్రపంచంలోన తొక్కేది బండే మొక్కేది బండ తెచ్చి రెండు బొట్లు పెడితే అది మత్స్యం అవుతుంది, పోషం అవుతుంది, కాశం అవుతుంది, ఉప్పరం అవుతుంది, ఎర్రం అవుతుంది. అటువంటి నోరు లేని జీవాలకు పూజలు చేస్తే మనకి ఏమి వస్తా చెప్పు. అది కాదు మనకు దేవతలు మనము రాగితో చేసిన విగ్రహమే. కొన్ని విగ్రహాలు రాగి, ఇత్తడి, ఇనుము, బంగారము, ఎండి, రజితము, మట్టితోటి రాళ్ళతోటి చెక్కినటువంటి విగ్రహాలు ఇవన్నిటిని పూజిస్తే అవి మనతో మాట్లాడతాయా, మనతో సమాధానం ఇస్తాయా, మనం కోరిన కోరిక తీరుస్తాయా, మనకేమైనా వరాలు ఇస్తాయా, మనకు
వారు లేవాలి, ఉత్పత్తులకు రూపాయి ఖర్చు, కొబ్బరికాయకు 10 రూపాయలు ఖర్చు, రోజు ఇట్లా 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 ఇవన్నీ రోజు 20 రూపాయలు ఖర్చు. ఆ 20 రూపాయలు 4 రోజులు మనం దాచుకుంటే మనకు ఉప్పుకు, తొక్కుకు, మంచికి, చెడ్డకు, నూనెకు, వచ్చే చుట్టం, పోయే చుట్టం ఇవన్నీ చూసుకోవచ్చు. ఎందుకయ్యా అనవసరంగా మన డబ్బులన్నీ ఖర్చు పెట్టి, మన పైసలన్నీ ధనమంతా ఖర్చు పెట్టి ఆ రాగి బంగారు తములకు ఆ యొక్క విగ్రహములకు నువ్వు పూజిస్తావు? ఏ ముక్తి చెప్పు జగ్గాబాయ్, అలా అనకూడదు. అనకూడదు. నాకైతే వీటి వల్ల ఏం లాభం లేదు, ఏ ప్రయోజనం లేదు. మనకు ఇచ్చింది ఆత్మ, మనం నమ్మేది ఆత్మను. ఆత్మే దేవుడు, మనిషే దేవుడు. ప్రాణమన్నంత వరకే దేవుడు. చచ్చిపోయినాక ఏ దేవుడు ఉన్నాడు, ఏ దైవం ఉన్నది, ఏ భూతం ఉన్నది, ఇవన్నీ బంధు పెట్టాలి. అది కాదు. పాండురంగ అంటే మనకు దైవము, మన కుల దైవము. ఆ పాండురంగని పూజ చేయాలి, బంగారుతో విగ్రహం చేయించాలి. ఒక 9 వరహాల ఆ బంగారు విగ్రహం చూడు. ప్రాణేశ్వర పాండురంగడు ఏదో ఏ రంగుడు, ఆ రంగని పూజలు చేస్తే అత్తమావ చేసిరు, మీ నాయనమ్మ మీ తాత చేసిండు పూజ, మీ అయ్య మీ అమ్మ చేసిండు పూజ, నీవు కూడా పుట్టిన కాడి నుంచి మీ అమ్మ మీ అయ్య చెప్తుంటే చేస్తున్నావు. నీ మాట బట్టి నేను కూడా పూజలు చేస్తున్నా. మనకేమన్నా ఖర్చు మిగిలిందా, లేకపోతే మన రూపాయి ఖర్చు అవుతుందా, లేకపోతే మిగులుతుందా? అంటే ఆ దేవుడు ఆలోచించు. మన డబ్బులే ఖర్చు అవుతున్నారు. ఇప్పుడు నా భార్య ఏమంటుందంటే, అయ్యా రోజు మనము ఆ ప్రాణం లేని దేవతలను, ప్రాణం లేని దేవతలు పూజిస్తే మనకు 10 ఇస్తున్నారా, 5 ఇస్తున్నారా, లేకపోతే మనకేమన్నా చిన్నప్పటి నుంచి ధనం ఇచ్చిరా, ధాన్యం ఇచ్చిరా, లేకపోతే నీకు బియ్యం ఇచ్చిరా, ఒడ్లు ఇచ్చిరా, లేకపోతే జొన్నలు ఇచ్చిరా, నీకు ధాన్యం ఇచ్చిరా, లేకపోతే ఇల్లు మీద ఇల్లు కట్టినవా, మేడ మీద మేడ కట్టినవా, లేకపోతే ఊరవతల పొలం కొన్నావా, బాయి కొన్నావా, మంచిగా కొన్నావా, చెడగొన్నావా, చెప్పయ్యా, ఏమొచ్చింది చెప్పు. అయ్యో అది కాదే, మనము రెక్కలు చల్లగా ఉంటేనే రెక్కలు ఖర్చు చేస్తేనే వస్తుంది, కానీ దేవుడు లేనిది మనది ఎక్కడ? అందుగురించి ఆ ఏడి దేవుడు ఏడి ఎర్రగుంటాడా, పచ్చగుంటాడా, ఆత్మాన కలుగుతాడా, లేకపోతే తెల్లగుంటాడా, కర్రగుంటాడా, ఎట్లుంటాడు చెప్పు. ఏడి చెప్పాలిగా జగప్ప. అది కాదు, దేవుడు కనపడాలంటే మన ఆత్మలో ఉంటాడు. భక్తులకు, పరమ భక్తులకే కనపడతాడు తప్ప పాపాత్మలకు కనపడడు. ఏడున్నాయ్యా, ఎక్కడ లేడు. నువ్వే దేవునివి, నేనే దేవతను. ఆ బంగారం, ఆ విగ్రహాలు చేసే బంగారం, ఆ విగ్రహం చేసి ఇంట్లో పెట్టే బదులు మంచి నగలు, నాణ్యాలు, వడ్డానం, పటగొచ్చులు ఇవన్నీ నాకు చేసి నా మీద పెట్టు. నేను దేవతలకు కానొస్తా. ఇప్పుడు ఆ విగ్రహాలు చేసే బదులు, ఆ బంగారంతో విగ్రహాలు చేసే బదులు కరిగించి నాకు నగలు, నాణ్యాలు, వడ్డానము, నాకు ముక్కు పుడక, అమ్మలు, బొట్టాలు ఇవన్నీ చేసి నాకు పెడితే నేను గుళ్ళె ముత్తారం లెక్క కనబడతాను. అయితే దేవునికి చేసే పూజ నాకు చేస్తే నీకు సేవ చేసుకుంటున్నాను. ఓ ప్రాణేశ్వర, ప్రాణేశ్వర, నువ్వు చెప్పావు, నీవు శిల బొమ్మలకు పూజలు చేస్తే దేవతలే అంటున్నావు. అవును, నేను చెప్పిన కదా, ఊరవతల బాయి ఉన్నవా నువ్వు, నడువులో లేకపోతే మేడ మీద మేడ కట్టినవా, లేకపోతే నాకు బంగారం చేయించినవా, లేకపోతే వజ్రాలు, వైడూర్యాలు, గొడ్లు కొన్నవా, ఆవులు కొన్నవా, బర్రెలు కొన్నవా, పశువులు కొన్నవా, లేకపోతే ట్రాక్టర్లు కొన్నవా, లేకపోతే బైకులు కొన్నవా, లేకపోతే మిషన్ ఏడు తెచ్చినావు, ఈ మిషన్ ఎలా చేసుకున్నావు, ఈ మిషన్ ఏడు తయారు చేసిన ఈ మిషన్ కొలిపేసింది. దుఃఖపురం నుంచి కొనుక్కొచ్చిన మిషన్, దుఃఖపురం నుంచి కొనుక్కొచ్చిన అట్లా కాదు. ఇప్పుడు మనం కూడా అనుకుందాం, ఇంట్లో తెలుపుతోటి గోడంతా ఖరావు, నుంచి నీడికి పెట్టి విగ్రహాలు మొత్తం గోడ మొత్తం ఖరావు. ఆ దీపంతలు మా అత్త మా కానించి కానరాక దీపం ముట్టిస్తే ఆ నూనె గారితే చక్కగా తెల్లగా సున్నం వేసుకుంటే ఇట్లా కర్ర అయింది. ఇల్లంతా మొత్తం
మొత్తం నాశనం. ఏమన్నా ముక్తి వస్తుందా? మాట్లాడుతురా? మనకు పదిస్తురా? ఐదిస్తురా? లేకపోతే మాకు ఏమైనా ధాన్యం ఇస్తురా? ధనం ఇస్తురా? ఏమి ఇస్తారు చెప్పు. ఎందుకు పూజలు చేయాలి? ఎందుకు చేయాలి? నువ్వు ఒక్క నిమిషం ఆగే, నేను ఆలోచన చేస్తా. మహారాజా, నా భార్య చెప్పినవన్నీ కొద్దిగా నిజం అనిపిస్తున్నాయిరా. మీ భార్య చెప్పిన నిజం అనిపిస్తుందా? కానీ ఎవరే తీయని ఇవ్వడాకనే మా తల్లిదండ్రుల పూజ చేయాలంటే మళ్ళా ఇప్పుడు ఇవ్వరగా ఇంకొకరు అంకోలికం అని సాటి చేయమండి. అయ్యా తల్లిదండ్రుల పూజ చేయాలండి. మళ్ళీ ఇప్పుడేమో నా భార్య చెప్పిన అన్ని కొన్ని నిజమే అనిపిస్తుందండి. మరి ఎట్లా చేద్దాం మహారాజా చెప్పండి. అంటే మా లోహదండపురం పట్టణంలో పాండురంగని దేవాలయాలు కొన్ని కోట్లతో నిర్మించాం. ఆ కోట్లు ఉంటే మా సంవత్సరానికి కావాలి, మా కొడుకుల బిడ్డలకు కావా. ఇప్పుడు ఈ ఊళ్ళో జనాలు అందరూ అక్కడ బొడ్రాయి ఎంత ఖర్చు పెట్టి చేపించారో ఇవన్నీ ఊళ్ళో మొత్తం అన్ని పైసలు వేసుకొని ఆ బొడ్రాయి మొత్తం నిలబెట్టి చుట్టూ పారు కూడా కట్టిరు. ఒక ఇంటిని పెడితే చక్కగా నిల్లవు. ఎందుకు పెట్టిన బొడ్రాయి? అది మరి శివసత్తులు అవుతారు ఎల్లమ్మ పండుగలు. వాళ్ళకి ఎక్కడ పని లేదు, వాళ్ళకి ఎక్కడ పని లేదు. ఎక్కడ అవుతారు? ఇట్లా శిగమోదానికి దేవుడు ఉండాలి. ఆ శిగమోదానికి సంచి పోయి కింద పడితే సంచి అందుకు చెప్పు. మరి జడలు కడతాయి కదా, జడల వాళ్ళు ఉన్నారు. జడలు కడతాయి అంటే వాళ్ళు 10-20 రోజుల దాకా దానం చేయకుండా ఉంటారు, నిలుపుకోకుండా నిలబెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకు జడలు కడతాయి. ఓ మహారాజా, ఇగో నాకు పిల్లలు లేరని నేను ఎల్లమ్మ పండుగ చేసిన. నాకు సంతానం లేదని ఎల్లమ్మ పండుగ చేస్తే నాకు కొడుకు పుట్టాడు పరశురాముడు. నువ్వు ఎంత ఖర్చు పెట్టి చేసినావు? ఎంత ఖర్చు పెట్టి చేసినావు? 1,00,000 రూపాయలు. ఎవరికి మొక్కినావు? ఎల్లమ్మ తల్లికి. ఆ ఎల్లమ్మ తల్లికి మొక్కిన. ఆ ఎల్లమ్మ వచ్చి నీకు పిల్లనిచ్చిందా? ఆ ఎల్లమ్మ వచ్చి నీకు పిల్లనిచ్చిందా చెప్పు. ఎల్లమ్మ తల్లి పాపం మూగ జీవులు పట్టుకొని ఆ విగ్రహాల ముందు మొత్తం కోస్తారు పాపం, అటు పారదీస్తారు పాపం. అంటే జడితిస్తగా ఉన్న భక్తితో జడ్జి దాని భయానికి నీళ్ళు పోసే వరకు చుట్టూ అంటే ఇక దాన్ని పట్టుకుంటారు, కరకర కోసి పారేస్తారు. చెవుల నీళ్లు పోస్తారు, చెవులలో నీళ్ళు పోయగానే ఇటు జాడి జాడిచ్చింది దేవుడు ఊగిండి అప్పుడే.